ఈరోజు హైదరాబాద్లో ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడటానికి దాదాపు 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్టుగా మరి ఎవరబ్బ సొమ్మని చెప్పేసి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల నుంచి ఖర్చు చేస్తా ఉన్నదో సీఎం రేవంత్ రెడ్డి గారికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. మరి మీడియా కథనాల ప్రకారం మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఈరోజు సీఎం ఫుట్బాల్ సరదా తీర్చుకోవడం కోసం దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి టీం పేరే సింగరేణి RR9 టీంగా మార్చుకున్నారు. ఈరోజు సింగరేణి కాలనీస్ లో కనీస వసతులు లేక ఇబ్బందులు పడతా ఉంటే ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి రిటైర్డ్ ఎంప్లాయీస్ కి కనీసం మందులు లేవని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నారు. బీపీ షుగర్ టాబ్లెట్స్ కూడా బేసిక్ ఇమ్యూనిటీస్ కూడా లేవని వాళ్ళు బాధపడతా ఉన్నారు. అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తామని చెప్పి మోసం చేసిన ఈ ప్రభుత్వం కనీసం సూపర్ హాస్పిటల్ ఇప్పటివరకు పునాది కూడా అక్కడ మొదలు పెట్టలేదు. అక్కడ ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ దారుణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం ఎంప్లాయీస్ కోసం తాగునీటి సమస్య కూడా పరిష్కారం చేయలేకపోతున్నారు. వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అని చెప్పుకునేటువంటి సింగరేణిలో ఈరోజు సింగరేణి కార్మికులు కనీస వసతులు లేక హాస్పిటల్ లేక స్కూళ్లు లేక కాలేజీలు లేక ఇంజనీరింగ్ కాలేజీలు లేక పాలిటెక్నిక్ కాలేజీ మైనింగ్ కాలేజీలు లేక అక్కడ ఉన్నటువంటి వారి పిల్లల కోసం కనీస సౌకర్యాలు వారు ఉండేటువంటి ఇళ్లు కూడా దాదాపు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం డిలామినేట్ కండిషన్ కూలిపోయే స్థితిలో ఉన్నాయి. వాటి కనీస రిపేర్ చేసుకోవడానికి కూడా నిధులు కేటాయించడానికి చేతులు రాని ప్రభుత్వం ఈ రోజు 5 నిమిషాలు మెస్సీ అనేవాడు వచ్చి ఇక్కడ 5 నిమిషాలు ఫుట్బాల్ ఆడడానికి దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం. ఎవడమ్మ సొమ్మని చెప్పి రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ మీద షోక్ ఉంటే ఆయన ఫ్యాంటసీ కోసం ఈరోజు 100 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సిగ్గుచేటని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు స్టేడియం లేకుంటే క్రికెట్ స్టేడియంని ఉప్పల్ క్రికెట్ స్టేడియంని ఈరోజు ఫుట్బాల్ స్టేడియంగా మార్చి మళ్లీ దాన్ని అక్కడ ఉన్నటువంటి మొత్తం క్రికెట్ పిచ్లన్నీ నాశనం అయిపోతే మళ్లీ వాటిని నిర్మాణం చేయడానికి కోసం రిపేర్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎవడబ్బ సొమ్మిది 5 నిమిషాలు మెస్సీ తోటి ఫుట్బాల్ ఆడడానికి రేవంత్ రెడ్డి మరిచెన్నారెడ్డి ఏరియా లోపల MRC కాంప్లెక్స్ లోపల ఒక ఫుట్బాల్ కోర్టు నిర్మాణం చేయడానికి దాదాపు 5 కోట్లు ఖర్చు అయినట్టుగా చెప్తా ఉన్నారు. మరి ఇవన్నీ ప్రజాధనం కాదా? ఈరోజు రాష్ట్రం అనేక అప్పులలో ఉండి ఈరోజు మీరు 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ ఆడిస్తే రాష్ట్ర ప్రజలకు ఏం ఉపయోగం అని చెప్పి అడుగుతా ఉన్నాను. కనీసం రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగపడేటువంటి కార్యక్రమం చేయలేని, ఇచ్చిన మాట నెరవేర్చలేని, ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు నీ సరదా కోసం నీ ఫ్యాంటసీ కోసం ఈరోజు ప్రజాధనాన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం దీనివల్ల ఎవరికి లాభం, ఈ రాష్ట్రానికి ఏం ప్రయోజనం చేకూరుతుందో దయచేసి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంతేకాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్లోబల్ సమ్మిట్ లో భాగంగానే ఈరోజు మేమంతా చేస్తున్నామని సిగ్గు లేకుండా మట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు కదా. అసలు అది 8-9 తారీఖులో అది జరిగితే దాని తర్వాత 4 రోజుల తర్వాత 13వ తారీఖు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధం ఉందని అడుగుతా ఉన్నాను. ఈ ఫుట్బాల్ కార్యక్రమానికి వల్ల ఎక్కడి నుంచో ఫారిన్ నుంచి యూరోప్ నుంచి తీసుకొచ్చి మెస్సీకి మీరు కోట్ల రూపాయలు, ఆయన ఫీజు దాదాపు 70 కోట్లు అని చెప్తా ఉన్నారు. ఆయన తీసుకొచ్చి 5 నిమిషాలను ఆడేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భరించాలి అని అడుగుతా ఉన్నాను. మరి దానికి దాదాపుగా వీక్షించడానికి వచ్చే టికెట్ 10,000 నుంచి 30,000 రూపాయలు నిర్ణయించారు. దాదాపుగా 70 కోట్ల రూపాయలు ఈ ఫీజు ద్వారా టికెట్లు అమ్మిన వాటి ద్వారా ఆ డబ్బంతా కూడా వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి ఒక ఈవెంట్ మేనేజర్ కంపెనీకి డబ్బులు పోతాయి. 1 రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాదు. టీషర్ట్ల మీద ఆయనతో ఫోటో దిగిన దానికి ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి దాదాపు 10 లక్షల రూపాయలు మీరు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. 150 మంది దగ్గర మీరు ఫోటోలు దించిపిచ్చి వచ్చిన డబ్బులు కూడా మరి అదే వెస్ట్ బెంగాల్ కంపెనీకి ఈవెంట్ మేనేజ్మెంట్ పోతా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం లాభం ఉన్నది? ఈ ఫుట్బాల్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఒరిగేది ఏంది? ఇచ్చిన హామీ నెరవేర్చడం చేత కాదు కానీ
ఈ రోజు రాష్ట్రం ఒకవైపు అప్పుల్లో ఉంది, కనీస సౌకర్యాలు కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈరోజు దాదాపు 100 కోట్ల రూపాయలు ఆయన ఫ్లైట్ ఛార్జీలతో సహా పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నదంటే ఈరోజు ఎందుకోసం చెప్పి కేవలం మీ ఫ్యాంటసీ కోసం మాత్రమే ఫుట్బాల్ మ్యాచ్ ఆడిపిస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. అవే డబ్బుతోటి సింగరేణి స్పాన్సర్ చేసేటువంటి డబ్బుతోటి నిజంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే అనేకమైనటువంటి కార్యక్రమాలు సింగరేణిలో చేయొచ్చు. అక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు ప్రోత్సహించవచ్చు, అక్కడ ఉన్న హాస్పిటల్ని ఇంప్రూవ్ చేయొచ్చు, అక్కడ ఉన్నటువంటి బేసిక్ ఎమ్యూనిటీస్ని పెంపొందించవచ్చు, వాటర్ సప్లైని మెరుగుపరచవచ్చు, అక్కడ ఉన్నటువంటి మరి ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు మరి మెడికల్ ఫెసిలిటీస్ని పెంచవచ్చు. ఇవేమి కాకుండా ఈరోజు నీ ఫుట్బాల్ మ్యాచ్ 5 నిమిషాలు మెర్సీ అనే వ్యక్తితో ఫుట్బాల్ ఆడడానికి ఈరోజు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అనేది సిగ్గుచేటు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఉప్పల్ స్టేడియంలో ఈ ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తా ఉంది, ఏ శాఖల ద్వారా ఎంత ఖర్చు చేస్తా ఉన్నదో మరి దీని పూర్తి వివరాలు రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. మరి ఈరోజు దేశంలోనే 10 ముఖ్యమైనటువంటి క్రికెట్ స్టేడియంలో ఒకటైనటువంటి ఉప్పల్ స్టేడియం ఈరోజు ఫుట్బాల్ స్టేడియంగా మార్చడానికి ఎంత ఖర్చు అవుతా ఉంది. మరి ఆ పిచ్చులని నాశనం అయిపోయిన తర్వాత మళ్ళీ క్రికెట్ గ్రౌండ్ గా మార్చడానికి మళ్ళీ ఎంత ఖర్చు అవుతుంది, ఇదంతా దుబారా కాదా? మరి ఇప్పటి వరకు ఈ మెస్సీ కోసం 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసి మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం సాధిస్తా ఉన్నదో కానీ ఇది ఆర్థిక నేరం కాదని అడుగుతా ఉన్నాను. ముప్పాటికి ఇది ఆర్థిక నేరమే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మాదిరిగానే ఈ రేసింగ్ అని చెప్పి మరి దుబారా చేసిందని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారు ఇది కూడా ముమ్మాటికి అలాంటిదే కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. సింగరేణి కార్మికుల కోసం, రిటైర్డ్ ఉద్యోగుల కోసం కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని సింగరేణి ఈరోజు ఎవరి ఒత్తిడి వల్ల కోట్ల రూపాయలతో మెస్సీ ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేసి సీఎం రేవంత్ రెడ్డి పేరు మీద ఒక టీం కోసం స్పాన్సర్ చేస్తున్నటువంటి సింగరేణి కాలరీస్ వెంటనే ఆ మేనేజ్మెంట్ ఇది విత్డ్రా చేసుకోవాలి. ఖచ్చితంగా ఎవరి ఒత్తిడి వల్ల మరి ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారో దానికి నిరసనగా రేపు ఉదయం 11 గంటలకు భారతీయ జనతా పార్టీ తరఫున సింగరేణి మేనేజ్మెంట్ కి వ్యతిరేకంగా సింగరేణి ఆఫీస్ హైదరాబాద్ రెడిల్స్ లో ఖచ్చితంగా 11 గంటలకు భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము మహాధర్నా చేయబోతున్నామని తెలియజేస్తాము.